Good morning, everyone. Third class, second lesson, the bishop's kind advice, part 2. He was hungry and tried. అతడు జైలు నుండి బయటకు వచ్చాక చాలా ఆకలితో ఉన్నాడనమాట. ఆకలితో అండ్ బాగా అలసిపోయాడు. హీ బ్యాడ్లీ నీడెడ్ ఫుడ్ అండ్ రెస్ట్. ఇప్పుడు తనకి బాగా ఆకలితో ఫుడ్ కావాల్సి ఉంది, అలాగే రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి కోసం చూస్తున్నాడు. హీ వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్ బెగ్గింగ్ ఫర్ ఫుడ్. తను డోర్ టు డోర్ అంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడం మొదలుపెట్టాడు. బట్ నో వన్ ట్రీటెడ్ హిమ్ కైండ్లీ. కానీ ఎవ్వరూ కూడా తన్ని దయతో చూడలేదు. హీ గాట్ నైదర్ ఫుడ్ నార్ షెల్టర్. ఎవ్వరూ కూడా తనకి ఫుడ్ పెట్టలేదు, అలాగే షెల్టర్ కూడా ఇవ్వలేదు. హీ ఈవెన్ ఆఫర్ టు పే ఫర్ ద ఫుడ్ విత్ ద మనీ. అతడు ఫుడ్ కోసం మనీని కూడా ఇవ్వడానికి ట్రై చేశాడు. హీ హ్యాడ్ సేవ్డ్ వైల్ హీ వాజ్ ఇన్ ద ప్రిజన్. అతడు జైల్లో శిక్ష అనుభవించేటప్పుడు తను సేవ్ చేసుకున్న డబ్బులు కూడా ఇస్తా అని చెప్పాడు ఎవరైనా ఫుడ్ పెడితే. బట్ సిన్స్ పీపుల్ could recognize easily that he was an ex-prisoner, no one was ready to help him. కానీ ప్రజలందరూ కూడా, మనుషులందరూ కూడా, అక్కడ వాళ్ళందరూ కూడా అతడు మాజీ ఖైదీగా గుర్తించారు చాలా ఈజీగా. అందుకని ఎవరూ కూడా తనకి సాయం చేయడానికి ముందుకు రాలేదు. నో వన్ వాజ్ రెడీ టు హెల్ప్ హిమ్. At last a good woman pointed to a cottage and said, knock there and kindness. లాస్ట్కి ఒక ఆవిడ ఒక కాటేజ్ని చూపించి చెప్పింది, దయతో ఆ డోరు వెళ్ళి కొట్టండి అని. దయచేసి ఆ డోర్ని వెళ్ళి కొట్టండి అని చెప్పింది అనమాట, ఒక కాటేజ్ని చూపించి. జీన్ వాక్ టు ద కాటేజ్ అండ్ నోక్ టు ద డోర్. జీన్ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఆ కాటేజ్ యొక్క డోర్ కొట్టాడు. కమ్ ఇన్ సైడ్ ఏ వాయిస్ ఫ్రమ్ ద కాటేజ్. కమ్ ఇన్సైడ్, లోపలికి రమ్మని ఒక వాయిస్ వినపడింది కాటేజ్ లోపలికి. మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ వన్ అండ్ ఆల్. మా కాటేజ్ ఎప్పుడూ కూడా డోర్స్ అనేవి ఓపెన్ చేసే ఉంటాయి అని లోపల నుండి ఒక వాయిస్ వినపడింది. ఇట్ వాజ్ ఏ బిషప్స్ కాటేజ్. దట్ ఈస్ ఏ బిషప్స్ కాటేజ్. అది బిషప్ గారి యొక్క కాటేజ్. కాటేజ్ అంటే ఒక కుటీరం. జీన్ ఎంటర్డ్ ద కాటేజ్. హీ వుడ్ నాట్ బేర్ ద హంగర్ అండ్ థ్రస్ట్ ఎనీ లాంగర్. జీను ఆ కాటేజ్లోకి ఎంటర్ అయ్యాడు. హీ కుడ్ నాట్ బేర్ ద హంగర్ అండ్ థ్రస్ట్ ఎనీ లాంగర్. చాలా రోజుల నుండి అన్నట్టుగా అతడు బాగా ఆకలితో అలాగే దాహంతో ఉన్నాడు చాలాసేపటి నుండి. ద బీస్ట్ ఇన్ హిమ్ అండ్ ఫుల్లీ టేకెన్ ఓవర్. ఇక తనకి మొత్తం కూడా ఒక క్రూర మృగం ఆహరించినట్టుగా అయిపోయాడు అనమాట. గివ్ మీ సమ్ ఫుడ్ అండ్ ఎ బెడ్ స్లీప్ ఆన్. ఇప్పుడెమ్మటే నాకు ఫుడ్ పెట్టండి, కొంచెము నిద్రపోవడానికి కూడా నాకు ఒక బెడ్ ఇమ్మని అడిగాడు జీను బిషప్ గారిని. టేక్ మనీ ఇఫ్ యూ వాంట్. నీకు కావాలంటే మీకు మనీ కూడా ఇస్తానని చెప్పాడు. బట్ గెట్ మీ సంథింగ్ టు ఈట్ ఇమీడియట్లీ. కానీ మీరు ఎమ్మటే నాకు ఏమి పెట్టాలి. గెట్ మీ సంథింగ్ టు ఈట్ ఇమీడియట్లీ. ఎమ్మటే నాకు ఏదైనా పెట్టాలి. ఇఫ్ యూ డోంట్ ఐ వాంట్ టు లీవ్ యూ ఏ లీవ్. మీరు ఇప్పుడు ఏమైనా పెట్టకపోతే మాత్రం నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. జీన్ గ్రౌల్డ్ మీన్స్ గద్దిచ్చాడు అనమాట. హీ వాజ్ నౌ డెస్పరేట్. కానీ అతడు ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అనమాట. ద బిషప్ డిడ్ నాట్ ఫీల్ ఎనీ హాటర్ టువార్డ్స్ జీన్. బిషప్ గారు ఇలాంటి ఫీల్ అవ్వలేదన్నమాట. బిషప్ డిడ్ నాట్ ఫీల్ ఎనీ హాటర్ టువార్డ్స్ జీన్తో ఏమీ అనలేదు. హీ స్మైల్డ్ అట్ జీన్ లవింగ్లీ. జీన్కి ఇలా చూసి నవ్వారనమాట ప్రేమతో. అండ్ ఇన్వైటెడ్ హిమ్ ఇన్ టు ద కాటేజ్. ఆ కాటేజ్లోకి ఆహ్వానించారు లోపలికి రమ్మని. ఐ డోంట్ నో యువర్ నేమ్. నీ పేరైతే నాకేమీ తెలియదు. బట్ ఐ నో దట్ యు ఆర్ మై గెస్ట్. కానీ ఇప్పుడు మా అతిథి మీరు. ఇట్ ఈజ్ జీసస్ క్రిస్టస్. ఇప్పుడు మీరు యేసు ప్రభుతో సమానము అని బిషప్ గారు అనమాట. ద బిషప్ వెంటనే ఇక లోపల కొనసాగిస్తున్నాడు అనమాట మాటలు. యు ఆర్ హంగ్రీ. మీరు ఇప్పుడు ఆకలితో ఉన్నారు. యు ఆర్ థ్రస్టీ. మీకు దాహంగా ఉంది. యు ఆర్ వెల్కమ్. మీకు స్వాగతం అని బిషప్ గారు కాటేజీలోకి జీని ఆహ్వానించారనమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్? నెక్స్ట్ పార్ట్ 3. థ్యాంక్ యూ.